హాయ్ గైస్, ఐఎమ్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. సో అందరూ మిస్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్. హాయ్ గైస్, ఐఎమ్ ప్రశాంత్. సో వీడియో చాలా రోజులైంది అప్లోడ్ చేసి. సో ఎందుకంటే నేను చాలా కొద్దిగా బిజీగా ఉన్నాను. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ఐ థింక్ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలాగ ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్ కొడతారు. సో మన వీడియోస్ ఇంకా వస్తాయి. సో నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియో కొద్దిగా లేట్ అవుతుంది, ఏమనుకోకండి గైస్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందరూ స్ట్రాటజీ వేసుకున్నారా? సో మనకి ఎగ్జామ్స్ 21 నుండి అనుకుంటా. సో మనకి ఎగ్జామ్స్ 21 నుంచి స్టార్ట్. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు వేదాంతులో కానీ బైజూస్లో కానీ ఎందులో మాక్ టెస్ట్లు ఉంటాయి, రాయండి. యాప్స్ కూడా ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాను. యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి, సాల్వ్ చేయండి. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వే మంచి కాలేజ్లో ర్యాంక్ అచీవ్ చేయండి. మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయండి. మీ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది ఒకసారి ఆలోచించండి. మీ ప్రాక్టీస్ అయిపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. అలా మీరు బాగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ మన వీడియో ఏంటంటే కట్ ఆఫ్స్, అంటే ఎంత మార్క్స్ వస్తే ఏ కాలేజీలో వస్తుంది అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు మట్టికి బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, ఎక్కడెక్కడ క్లాస్ వింటున్నారో అవన్నీ అర్థమవుతుంటే ఇంకా ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి. ఇప్పుడు నుండి అయినా బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్లో మీకు అంటే ఇప్పుడు చెప్తే ఇంకా చీట్ కోర్స్ పెట్టుకునే ఉంటారు. అదే నేను లాస్ట్ ఒక 6 days బ్యాక్, 4-5 days బ్యాక్ చెప్తే మీకు బాగా అర్థమవి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి మీకు మైండ్లో ఉండి బాగా రాస్తారు. చీట్ కోర్స్ అన్ని చోట్ల వర్క్ అవ్వవు. ఏదో 2-3 క్వశ్చన్లు అలా, 10 క్వశ్చన్లు అలా అవుతాయి బ్రో, అంతేగాని ఎక్కువ 10 క్వశ్చన్లు ఏంటంటే మొత్తం ఎంటైర్ 160 బిట్స్కి అలా. సో బాగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు నుండి అయినా. మీ పేరెంట్స్ ఫీల్ అవ్వేలా చేయండి. సో దిస్ ఈజ్ ది లాస్ట్ స్టెప్ వీ డూ ఇన్ ది ఇంటర్మీడియట్. మీ ఇంటర్మీడియట్ ఇంకా రాదు, ఎంసెట్ మళ్ళీ రాదు. సో అందుకే మంచి కాలేజీలో సీట్ సంపాదించండి. మీ ఇంటర్మీడియట్ లైఫ్ ఎంజాయ్ చేసాక అది వేరు బ్రో, అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ పెరిగితే 3 months హాలిడేస్ వస్తాయి. ఏం చేస్తాం, ఖాళీయే. సో ఇంటర్మీడియట్ లైఫ్ వేర్, అది నేను ఎంజాయ్ చేసి వచ్చేసాను. ఇప్పుడు తెలిసింది అసైన్మెంట్లని, మిడ్ అని, ఇంటర్నల్స్ అని, ఎక్స్టర్నల్స్ అని. సో ఏం చేస్తాం, ప్రిపేర్ అవుతాం. సో ఎంసెట్ కన్నా దారుణం అది, మీకు వచ్చేది వెళ్తుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, బాయ్.